హాయ్ వాళ్ళందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఫేస్బుక్లో ఉన్నటువంటి నా ఫ్రెండ్స్ ఎవరైతే ఇవాళ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ నా సైడ్ నుంచి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. మనోహర్ రెడ్డి గారు హాయ్ మేడం. హాయ్ అండి. శ్రీకాంత్ యాదవ్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ ఎర్లీగా ఎందుకు లైవ్లోకి వస్తానంటే ఎర్లీగా కొంతమంది లైవ్ చూడగడానికి టైం ఉంటుంది, ఎందుకంటే లేకపోతే వాళ్ళకేవో వర్క్స్, ఆఫీస్ వర్క్స్ వీటి వల్ల కొన్నిసార్లు ఈవినింగ్ అవ్వకపోవచ్చు అనే ఉద్దేశంతో మార్నింగ్ వస్తాను. నేను ఇవాళ మాట్లాడాలి అనుకున్న టాపిక్ ఏంటంటే, నిన్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిశారు, రాష్ట్రాల ప్రయోజనాల కోసం మాట్లాడడం కోసం కలిశారు అని నిన్న ఫుల్గా అన్ని ఛానల్లో హల్చల్. టాపిక్ నిన్న ఇదే. నిన్న నేను కూడా లైవ్ డిబేట్కి వెళ్ళాను. బట్ ఏంటంటే ఇక్కడ సిచ్యువేషను, ఏ రాష్ట్రానికి మంచి, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఎవరిది? మంది. దానికి చంద్రబాబు నాయుడు సీఎం అయితేమి, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితేమి, ఇంకో సమ్ ఎక్స్ సీఎం అయితేమి, మన రాష్ట్ర విషయానికి వచ్చినప్పుడు డెఫినెట్గా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్లో మన ఆలోచన విధానాన్ని కూడా మనం ముందు పెడతాం. అరే లైవ్ డిబేట్లో కూడా ఏంటో తెలుసా, నేను చాలా మంచిగా ఒక ఇద్దరు రాష్ట్రానికి సంబంధించిన సీఎంలు కలిశారు అని అంటే, కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు అని అంటే డెఫినెట్గా మనం కూడా ఆస్వాదిస్తాం. దాన్ని ఎందుకు తప్పుపడతాం? లేదు జగన్మోహన్ రెడ్డి గారు కేసుల కోసమే వెళ్ళారు గతంలో, ఇంకా అదే ఏడుపు అంటే ఏం మాట్లాడతాం? ఇప్పుడు నేను అన్నాను అదే డిబేట్లో, మరి రేవంత్ రెడ్డి గారి ఓటు నోటు కేసు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు స్మార్ట్ విలేజ్లో చేసినటువంటి 375 కోట్ల విషయం మాట్లాడుకోకుండా అంటే, ఒక రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసే ఆలోచన దృక్పథం వీళ్ళకి లేదు. ఎంతకాడికి అయిపోయింది, ఇంకా ఎంతకాడికి ఈ ఆలోచనలోనే ఉండి ఈ ఆలోచనలోనే మాట్లాడితే మనం ఏం చెప్పగలుగుతాం? రాష్ట్రానికి ఏం రావాల్సినవి ఉన్నాయో తీసుకొని రండి. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళని ఒప్పించి మెప్పించి, అందులో మీరు ఎలాగో వెల్ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి తీసుకొని రండి అనే ఒక ఉద్దేశంతో చెప్తున్నా. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విడగొట్టినటువంటి కాంగ్రెస్ కి ఆంధ్రప్రదేశ్ కి న్యాయం చేయాలన్న ఆలోచన వస్తుందని నేనైతే అనుకోను. నేనైతే 100% అనుకోను. ఒకవేళ వస్తే మంచిదే, ఎవడు కాదన్నాడు? 100% వచ్చిందే అనుకోండి, మంచిదే కదా. నేను చెప్తుంది అది. ఏదేమైనా కూడా ఇరు రాష్ట్రాల్లో పెండింగ్ ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం విడిపోవడం మూలాన అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్కే తప్ప తెలంగాణకి కాదు. మన ఉమ్మడి సంపదంతా హైదరాబాద్లో ఉండిపోయింది కాబట్టి చాలాసార్లు నేను చెప్పాను, ఒక జిల్లానో ఒక ఏరియానో లేకపోతే ఒక క్యాస్టింగ్ నో మనం డెవలప్ చేసుకుంటే ఏమవుతుంది అని అంటే, ఇలా విడిపోయినప్పుడు అన్యాయం అయిపోతాం. చెప్పండి, ఇప్పుడు ఇవాళ రాజధాని లేకుండా పోయింది రీజన్ ఏంటంటే అదే. హైదరాబాద్ని డెవలప్ చేసుకోవడం మూలన హైదరాబాద్ అటు వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ దేవుడు ఆడుకుంటూ మనం 1000 కోట్లో, 1,00,000 కోట్లో, 5,000 కోట్లో, 5 లక్షల కోట్లో అని చెప్పుకొని సెంట్రల్ దగ్గర ఇవాళ మన రాజధానిని డెవలప్ చేసుకోవడానికి డబ్బులు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో నేను ఏమంటున్నానంటే, ఏం జరిగినా, ఏ ముఖ్యమంత్రి వెళ్ళి కలిసినా లేకపోతే వీళ్ళు కలిసినా మనకి కావాల్సింది ఏంటి? ఎండ్ ఆఫ్ ది డే మనకు రావాల్సినవి, ఉమ్మడి రాష్ట్రంలో రావాల్సినవి అన్నీ మనకు వస్తే చాలు. పైపెచ్చు మన రాష్ట్రంలో డెవలప్ అయితే చాలు.
అంతగానే ఏం కోరుకుంటాం ఆంధ్ర ప్రజలుగా. సో డెఫినెట్ గా ఏది ఏమైనా కూడా ఇవాళ అన్యాయం అయిపోయింది ఆంధ్ర ప్రజలు మాత్రమే కాబట్టి మనకి ఆ ఫీలింగ్ ఉంటుంది. అంతే తప్ప అసలు విషయాన్ని వదిలేసి మనుషుల్ని పక్కదారిలో పెట్టి మనం ఇంకా ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవడం కాదు, ఆ ఎక్స్పీరియన్స్ ఈసారి ఉపయోగపడిందంటే హ్యాపీయే అని అంటున్నా. నా మాటని ఎవరు అర్థం చేసుకోవట్లేదు పాపం. సో ఏం లేదురా అరుణ్గా, నీ బాధ ఏంట్రా చెప్పు. నిన్న నుంచి నీ ఏంటి అసలు నీ బాధ ఏంటి చెప్పు. నా లైవ్లోకి వస్తున్నావు, పోనీలేరా మాట్లాడుకో, ఏం మాట్లాడుకుంటావో. నా కోసం ఎంతో కొంత, నా రెస్టారెంట్ కోసం తెలిసిందంటే నా కోసం కూడా ఎంతో కొంత తెలిసి ఉంటుంది కాబట్టిరా. నీ బ్యాచ్ లో ఎవరినైనా అడుగు, అర్థమైందా? నేనేంటో, ఎవడన్నా తప్పు మాట్లాడితే ఆడ తాట తీసినవేంటో అడుగు, డెఫినెట్ గా నీకు చెప్తారు. సో ఆ ఉద్దేశంతో నేను మాట్లాడుతుంది మాత్రం ఒకటే. ఇరు రాష్ట్రాలని అంత హైప్ చేసి సీఎంని చూపించాల్సిన నెసెసిటీ లేదు. ఒకవేళ చూపించినా కూడా డెఫినెట్ గా మనకి మంచి జరుగుతుంది అని అంటే మనం కూడా ఆస్వాదిద్దాం. తప్పేముంది అందులో? డెఫినెట్ గా నేను ఇవాళ కోరుకుంటుంది మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సినవన్నీ ఇంతకు ముందు మీరు ఎందుకు చేయలేకపోయారు అనే దానికి కూడా సమాధానం చెప్తాను. ఇరు రాష్ట్రాల్లో 10 సార్లు 20 సార్లు 30 సార్లు కూర్చున్నా కూడా, సత్సంబంధాలు ఉన్నా కూడా కొలిక్కి రాలేనటువంటి ప్రాబ్లమ్స్ సెంట్రల్ ఇన్వాల్వ్ చేసి మరి పరిష్కారం కనిపించాలి. కానీ వాళ్ళు చేయలేకపోయారు. ఇవాళ మీ చేతుల్లో చేయించగలిగిన కెపాసిటీ మీకు ఉంది కాబట్టి డెఫినెట్ గా మీరు ఆ పరిస్థితి కల్పిస్తారనే నేను కోరుకుంటున్నా. మంచిగానే చెప్తున్నా, మంచిగా చెప్పినా కూడా అర్థమై సావలేదంటే ఐఎమ్ హోప్లెస్. అందుకోసమనే చెప్తున్నా, ఇది రాష్ట్ర ప్రయోజనాలు అని అంటే నీ పర్సనలో నా పర్సనలో, లేకపోతే నీ పార్టీయో నా పార్టీయో. నీ పార్టీకి నువ్వు కట్టుబడతావు, నా పార్టీకి నేను కట్టుబడతాను. అదేమి తప్పు విషయం ఏం కాదు. ఎవరి పార్టీకి వాళ్ళ కట్టుబడి మాట్లాడతారు. కాకపోతే నేనేమంటున్నానంటే డెఫినెట్ గా ఈ 5 ఏళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొని రావాల్సినవి కాదు, మనకు రావాల్సినవి నిబంధనల ప్రకారం ఏవైతే ఉన్నాయో ఆ సంపద అవ్వచ్చు, లేకపోతే విభజన భాగంలో మనకు రావాల్సినవి అవ్వచ్చు, ప్రతి ఒక్కటి మనకి చేరాలి అనేది నా ఉద్దేశం. డెఫినెట్ గా ఆ ప్రాసెస్ లో మేము కూడా తోడుగానే ఉంటాం. గతంలో ప్రశ్నించాం, ఇప్పుడు ప్రశ్నిస్తాం, ఎప్పుడూ ప్రశ్నిస్తాం. కెపాసిటీ లేదని నేను అనట్లేదు. కెపాసిటీ ఉన్నా కూడా చేయాల్సినటువంటి ఒక పెద్ద తండ్రి పాత్ర పోషించాల్సినటువంటి బీజేపీ ఆ పాత్ర పోషించలేదు అని చెప్తున్నా. పోషించుంటే ఇవాళ ఎప్పుడో మనకు రావాల్సినవన్నీ మనకు వచ్చేవి. జనాలు ఏమంటారంటే ఆ రోజు చేయలేదా, ఇవాళ చేయలేదా. ఎందుకు? కొన్ని కోట్ల మంది ఎదుట మోదీ గారిని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు, మాకు రావాల్సినవి పెద్ద మనసు చేసుకొని మాకు ఇప్పించండి అని అడిగారు కదా. ఆ వీడియోస్ అందరం చూసాం కదా. ఇంతకన్నా ఏం అడుగుతారు? ఎలాగ అడుగుతారు? అంటే ఒకటి, ప్రతిదీ రాజకీయంగా మాట్లాడితే అవ్వదు బ్రదర్. నేను అనేది అది, ప్రతిదీ రాజకీయం. మంచి మాట్లాడుతున్నప్పుడు మధ్యలో వచ్చి రాజకీయం, ఇంకోటి మాట్లాడితే ఇంకోటి రాజకీయం.
సో డెఫినెట్గా నేను కోరుకునేది మాత్రం అదే. డెఫినెట్గా మన రాష్ట్రానికి రావాల్సిన మన రాష్ట్రానికి రావాలి, అందులో 1% కూడా డౌట్ లేదు. ఇవాళ అనకాపల్లి జిల్లాలో ఒక పాప మీద అగత్యం జరిగింది, నిన్న చూశాను. అంటే నేనేం మాట్లాడతానంటే, ఇంకా కొంతమంది వెధవలకి ఇంకా వాళ్ళంతే, లెట్ దెమ్ లీవ్, వాళ్ళ బతుకులు అంతే, దే నెవర్ చేంజ్. వాళ్ళు మారుతారని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇది మన అరుణ్ గఢ్ లాగా. సో చిన్న చిన్న పిల్లల మీద అగత్యాలు చేస్తే ఏమొస్తుందిరా, ఏమొస్తుంది? అంటే నేను ఒక పార్టీని నేనేం విమర్శించట్లేదు ఇక్కడ, ఏమొస్తుంది అని అడుగుతున్నా. చిన్న పిల్లల మీద మీ ప్రతాపాలు అవి చూసినప్పుడల్లా ఎంత బాధేస్తుందంటే, ఏంద్రా బాబు వీళ్ళ అంటే నిజంగా నేను లైవ్ లోనే చెప్తున్నా, నిజంగా మీరు మీ కోరికలు తీర్చుకోవాలా సావాలా అని అంటే మీకు బోల్డ్ ఆప్షన్స్ వచ్చే ఉంటాయి. చిన్న చిన్న పిల్లల మీద, 6 నెలల పిల్లల మీద, 9 నెలల పిల్లల మీద ఏంటి అగత్యాలు? చెప్పుకోవడానికైనా చూడడానికైనా 100% నేను మాట్లాడేది కూడా ఆ సామాన్యుడి విషయంలోనే. నేను పార్టీలకి సపోర్ట్గా కాదు, ఆ సామాన్య ఇబ్బంది పెట్టకంటారా నాయన అంటాను. ఏ ప్రభుత్వం అన్నారా అని కాదు, ఏ ప్రభుత్వం అన్నారా అని, ఏ ఇది రాని సామాన్యుని ఎందుకు బలి చేయాలా? ఆ పనికి అంతే అంటావా తమ్ముడు? అంతే మరి, ఏం చేస్తాం? ఏంటంటే ఒక ప్రాసెస్. నిన్న నాకు 90 మంది పిల్లలు అలాగా ఇబ్బంది పడి ఫుడ్ పాయిజన్ అయిపోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యారని అంటే పాపం వాళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి? వాళ్ళు తిండే చక్కగా మంచిగా ఉంటుందని చెప్పేసి స్కూల్కి వెళ్తుంటారు చాలా మంది. తిండి బాగుంటుంది ఇంటికాడ కన్నా, స్కూల్కి వెళ్తే మంచి ఫుడ్ పెడతారని చెప్పేసి తల్లిదండ్రులు ఇద్దరు కూలి పనికి వెళ్తుంటే పిల్లల్ని స్కూల్లో వదిలేసి వెళ్ళిపోతారు. మంచి ఫుడ్ కూడా పెట్టలేక ఒక్కొక్కసారి. అలాంటిది అక్కడ కూడా కల్తీ ఫుడ్ పెడితే ఇంకా వాళ్ళ పరిస్థితి ఏమంటారు? ఎలాగ ఇదవుతారు అనుకుంటారు? సుధాకర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్, మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, సిచ్యువేషన్స్ రోజు రోజుకి 2024లో ఉన్నాం మనం. ఇంకా దారుణం, పిల్లల మీద అగత్యాలు, పసికందుల మీద అగత్యాలు, ఏంటిది ఇది? సో డెఫినెట్గా ఈ రాష్ట్రంలో నా గణాంకాల ప్రకారం కూడా, ఇవాళ రీసెంట్గా గణాంకాల ప్రకారం కూడా చూస్తే ఏంటంటే, నిమిషానికి ఎక్కడో ఒక చోట ఒక ఆడపిల్ల అగత్యానికి లోనవుతుంది అని అంటే ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచించండి. మీ పిల్ల, మా పిల్ల, మీ పార్టీలో పిల్ల, మా పార్టీలో పిల్ల కాదురా రే ఎర్రనెదవా. ఏ పిల్ల అయినా, ఏ ఆడపిల్ల అయినా అన్యాయం జరుగుతుంది అని అంటే దానికి రేపు నీ ఇంట్లో పిల్లకి జరిగింది అనుకో, వచ్చి కూడా నేను మాట్లాడతాను. నీ ఇంట్లో, అరుణ్ గా వింటున్నావా? నీ ఇంట్లో ఆడపిల్లకి అన్యాయం జరిగినా కూడా నేను వచ్చి ప్రశ్నిస్తాను. అది నీ పార్టీ వాడు అన్యాయం చేసినా, నా పార్టీ వాడు అన్యాయం చేసినా కూడా నేను అడుగుతాను. అది మనం నీలాగా కాదు రోయ్. సో డెఫినెట్గా అది ఖండించాలి, ఆ తీరును ఖండించాలి. సమాజంలో ఎంతో కొంత ఇంకా వింటుంటూ, ఇంకా చూసుకుంటూ, పేపర్లో పడింది చూసావా అయిపోయింది,
ఒక రోజు వచ్చాం మీడియా ముందు మాట్లాడడం అయిపోయింది. చల్, నా ఫేస్బుక్ ప్రొఫైల్లో కూడా అదే ఉంటుంది, సేవ్ ద చైల్డ్ అని. ఎందుకు చెప్తానంటే కొన్ని సిచ్యువేషన్స్ జరిగినప్పుడు నిజంగానే మనసు హట్ అవుతుంది. అది ఎవరికి జరిగినా హట్ అవుతుంది. తన మన అంటూ భేదాలు ఏమి ఉండవు. డెఫినెట్గా అడుగుతాం, డెఫినెట్గా ప్రశ్నిస్తాం, ఎంతవరకు ఆపాలో అంతవరకు ఆపుతాం. పాపం అందరు మెసేజ్లు చేస్తున్నారు. శ్రీను గారు గుడ్ మార్నింగ్ అండి. ప్రసాద్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ సిస్టర్. కొత్తపల్లి రేమయ్య గుడ్ మార్నింగ్ అండి. నాగు గారు గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్ బ్రదర్. అండ్ ఇంకోటి కూడా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ వీడియో ద్వారా, పిల్లల్ని మాత్రం చాలా అంటే చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకోండి. చిన్నపిల్లలైనా కూడా పక్కింటోడో ఎదురింటోడో అలాంటి వాళ్ళు నమ్మేసి పిల్లల్ని వాళ్ళకి అప్పచెప్పకండి, దయించి అప్పచెప్పకండి. మీ పిల్లలకి మీ ఒళ్ళోనే సేఫ్టీ తప్ప ఎక్కడ సేఫ్టీ కాదు. ఎవరిని నమ్మకండి. రోజు ఎన్ని సిచ్యువేషన్స్ చూస్తున్నారు. అండ్ మోర్ ఎవర్ ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నేను చెప్పే అవేర్నెస్ క్లాసెస్లో కూడా ఇదే చెప్తా. స్కూల్స్కి వెళ్ళి మరీ చెప్తున్నాను నేను. ఎందుకు అని అంటే, పేరెంట్స్ కూడా ఒకసారి వచ్చి పాప పలానా వ్యక్తి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఆ అన్నయ్య వచ్చి నన్ను పిన్ చేశాడు, లేకపోతే ఆ అన్నయ్య వచ్చి నన్ను హట్ చేశాడని చెప్తే విని సావండి. ఆ అన్నయ్య ఎందుకు చేస్తాడులే, ఆ బాబాయ్ ఎందుకు చేస్తాడులే అని మాత్రం దయించి అనొద్దు. బికాజ్ వాళ్ళు ఊరికే వాళ్ళకి పెయిన్ రాకుండానో, లేకపోతే వాళ్ళు ఒక హరాస్మెంట్కి లోన్ అవ్వకుండానో, ఇబ్బంది పడకుండానో వాళ్ళు మీకు చెప్పరు. ఏముంది, మన పిల్లలు పోతే గవర్నమెంట్ ఏదో చేసేస్తుంది పెట్టేస్తుంది అంటే సిచ్యువేషన్లో లేదు. సో అందుకనే నేను చెప్తుంది ఏంటంటే, జాగ్రత్తగా మీ పిల్లల్ని మీరు కాపాడుకోండి. స్కూల్కి పంపించే ఆటో డ్రైవర్ దగ్గర నుంచి, లేదా బస్సు ఉంటే బస్సు డ్రైవర్ దగ్గర నుంచి కూడా అన్నీ అబ్జర్వ్ చేయండి. ఎవడి బిజీలు అందరికీ ఉంటాయి. పిల్లల్ని మీరు కేర్గా ఉంచుకోండి. అబ్జర్వ్ చేస్తున్నాడు. వాళ్ళు వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వాళ్ళతో మాట్లాడండి. ఏం జరిగింది స్కూల్లో అంటే వాళ్ళు డెఫినెట్గా చెప్తారు. జరిగిందంతా అప్పచెప్తారు చిన్నపిల్లలు. నాట్ ఓన్లీ చిన్నపిల్లలు, కాలేజీ వాళ్ళ అమ్మాయిలైనా కాలేజీ అబ్బాయిలైనా కూడా అట్లీస్ట్ వాడి ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగిందనేది ఒక 5 నిమిషాలు అడిగి చూడండి. తప్పేం కాదు. %100 తప్పు కాదు. మీరు కొంచెం కేటాయించండి. అగత్యం జరిగిపోయిన తర్వాత జరిగిపోయింది అని మీడియాలో 100 సార్లు చెప్పుకున్నా మనకి న్యాయం జరగదు. అక్క సింగల్ అభిషేక్ అక్క, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ జగన్. నేను ఒక సాంగ్ పాడినా అది మీ అకౌంట్లో పోస్ట్ చేస్తారా? షూర్ అండి, చేస్తాను. శ్రీను గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. జై భీమ్. నందిని నందు గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్ రా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి పెద్దలు లైవ్ చూస్తున్నారు అని అంటే ఇట్స్ మై ప్లెజర్. రహీం బాయ్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి.
అండ్ ఇంకోటి సురేంద్ర దాసరి, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. ఇంకోటి ఏంటంటే ఈ వీడియో ద్వారా అంటే మళ్ళీ ఒక స్పెసిఫిక్గా వీడియో చేసి పెడతాను నేను. కానీ లైవ్లో ఉన్న నా ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటుంది ఏంటి అని అంటే 8న రాజశేఖర్ రెడ్డి గారి సెలబ్రేషన్స్ సందర్భంగా ప్రతి ఒక్కరూ మీ ఏరియాలో సేవా కార్యక్రమాలు చేయండి. అదేవిధంగా ఎక్కడైతే చీకటి కమ్మి అన్యాయం జరిగింది అనుకున్న ప్రతి చోట ఆయనకు పాలాభిషేకాలు చేయండి. అవి చేసి నాకు ట్యాగ్ చేయండి. డెఫినెట్గా వీడియోస్ కూడా చేయండి. నేను వీడియోస్ అన్నీ కట్గా చేసి ఒక మంచి వీడియో చేసి నేను నా దాంట్లో పోస్ట్ చేస్తాను. ఈరోజు అజెండా మన రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు రావాలి అనేది ఒకటి. చిన్నపిల్లల మీద అగత్యాలు జరుగుతున్నాయి కాబట్టి కొంచెం పేరెంట్స్ కూడా జాగ్రత్తగా ఉండండి చెప్పడానికి వచ్చింది. సో డెఫినెట్గా ఇది మాత్రమైతే, ఈ వీడియోస్ మాత్రమైతే నాకు నన్ను ట్యాగ్ చేయండి. లేదు పర్సనల్గా నా దాంట్లో పెట్టినా కూడా నేను ఆ రోజు మొత్తం నా వీడియోస్ ఏవి పెట్టను. నేను ఎవరైతే ఏ బ్రదర్ అయితే రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పాలాభిషేకాలు చేసి పెట్టినటువంటి వీడియోస్ ప్రతిదీ నేను పోస్ట్ చేస్తాను. జయప్రకాష్ నారాయణ, జై భీమ్ అండి. చుక్కా సూర్యనారాయణ, మీకు మంచి టాకింగ్ పవర్ ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వెంకట్రమణ మురళి, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అరుణ్. మంచిదే కదా అరుణ్. నీకు ఒకటి చెప్తా చూడు, నీ పార్టీని నువ్వు సమర్థించుకో, తప్పేమన్నా. నా పార్టీకి నేను కట్టుబడి ఉంటాను. కొన్నిసార్లు పార్టీలకు అతీతంగా మాట్లాడాల్సిన సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. బేసిక్గా నాకు ఎవ్వరి మీద కోపం ఉండదు. నేను ఎవరిని ఏమీ అన్ను. నీకు తెలుసో తెలీదో నాకు తెలియదు. ఫస్ట్ టైం నిన్నే తిడుతున్నాను నేను లైవ్లో ఎప్పుడు ఎవరిని తిట్టలేదు కూడా. కాకపోతే ఏమంటున్నానంటే కొన్ని టాపిక్స్ నిజంగా మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేసి ప్రతిదీ రాజకీయంగా మాట్లాడితే నాకు నచ్చదు. నా వీడియోస్, ప్రతి ఓల్డ్ వీడియోస్ నువ్వు కావాలంటే యూట్యూబ్లో వెళ్ళి చెక్ చేయి. నేను అసలు రాజకీయంగా రాకముందు నుంచి, నేను స్టూడెంట్ యూనియన్లో ఉన్నప్పటి నుంచి బోల్డ్ పోరాటాలు చేశాను నేను. గుడ్ మార్నింగ్ మ్యామ్. మంచిని ప్రేమించే ఇలాంటి మహిళలు ముందుకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల బలం వచ్చినట్టు ఉంటుంది. నేను చాలామంది, నేను నిన్న నుంచి కూడా అదే చెప్తున్నా, నేను తప్పు జరిగితే ఏ పార్టీలో ఉన్నా, జాతికి అన్యాయం జరిగినా నేను మాట్లాడతాను. నేను మాట్లాడే చాలా మంది దగ్గర అంటే తప్పుడు మాటలు మాట్లాడి కాదు, తప్పుడు మాటలు మాట్లాడో, బూతులు మాట్లాడో, లేకపోతే పర్సనల్ అసెస్మెంట్ చేసి నేను బ్యాడ్ అవ్వను. నిజాన్ని నిర్భయంగా అడుగుతాను. దానివల్ల చాలా మందికి నేను నెగిటివ్ అవుతాను. అయినా సరే ఐఎమ్ లీస్ట్ బోదర్డ్. నేనేం ఫీల్ అవ్వను. నాకేం నెత్తి మీద ఏమిటి కిరీటాలు పెట్టేయాలి, లేకపోతే నాకేదో పెద్ద పెద్ద పోస్టులు ఇచ్చేయాలని నేను ఆశపడను. జరిగిందంటే అడుగుతాను, దానికి పరిష్కారం ఏ విధంగా తెలుసుకోవాలని ఆలోచిస్తాను.
గవర్నమెంట్లో ఏమి చేయలేకపోతుంటే నేను పర్సనల్గా ఏం చేయాలనుకోనే నేను గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే ఒక కాన్సెప్ట్ని క్రియేట్ చేసి నా ప్రొఫైల్లో ఉన్న బ్రోచర్ అదే నేను క్రియేట్ చేసి, అది కూడా పోనీ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ క్రియేషన్ బై న్యూ హోప్ ఫౌండేషన్ అని మీరు యూట్యూబ్లో చెక్ చేయండి, నా వీడియోస్ వస్తాయి. చెయ్యకుండా మనం ఏమి చెప్పం. ఎప్పటి నుంచి తెలుసా ఆ ప్రోగ్రామ్ క్రియేట్ చేసే మోర్ దెన్ 7 years అవుతుంది. పాలూరి సునంద ఓకే. హాయ్ మేడం, గుడ్ మార్నింగ్. హాయ్ అండి. సునంద అనేది అమ్మాయి పేరా అబ్బాయి పేరా అర్థమవలేదు. డిపి చూస్తే అబ్బాయి ఉన్నారు, అందుకని డౌట్ వచ్చింది. శేఖర్ గుడ్ మార్నింగ్ రా. అరే థ్యాంక్ యూ శేఖర్, నాకు పాపం 20,000 ఏమంటారు ఫాలోవర్స్ వచ్చిన పోస్ట్ చేసింది శేఖరే. ఆ అబ్బాయిని కాంటాక్ట్ అవ్వండి, ఈ లైవ్ సందర్భంగా చెప్తున్నా. నాకంటే ప్రియ చేశాడు అభిమానంతో. మరి తనకి చాలా మంచి వర్క్ వచ్చు. ఆ బ్రదర్కి ఎవరికన్నా మీకు ఎడిట్ చేయాల్సిన ఏదైనా ఉంటే కూడా తనని కాంటాక్ట్ చేయండి. కొన్ని అభిమానంతో చేసినవి వెలకట్టలేము, నిజంగా హ్యాపీ అనిపిస్తుంది. గోపి గుడ్ మార్నింగ్ అండి. ఈవినింగ్ అవ్వలేదు అంటే మార్నింగ్ వస్తాను లైవ్కి. అప్పుడు ఏదన్నా మాట్లాడాలి, ఏదన్నా ఇన్సిడెంట్ జరిగింది, ఏదన్నా ఇబ్బంది జరిగిందంటే ఏదో ఒక టైంలో ఒక చూసుకొని మాట్లాడతాను తప్ప మార్నింగ్ వచ్చానంటే ఇంక ఈవినింగ్ రాను, అది పక్కా. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఎందుకు వచ్చానంటే అందరూ పాపం మళ్ళీ 9-10కి వస్తే ఆఫీసులు బిజీ, పనులు బిజీలో ఉంటారు. 7:30 అయితే అందరికీ కంఫర్టబుల్ టైమింగ్ కదా అని ఎర్లీగా లేచి మరీ లైవ్కి వచ్చాను నేను. నేను లైవ్లో ఉన్నాను, ఎవరిదన్నా బర్త్డే ఉంటే చెప్పండి, విష్ చేస్తాను. లైవ్ అయిపోయిన తర్వాత మేడం నా బర్త్డే అంటే నేనేం చెప్తాను? లైవ్లో ఉన్నప్పుడు లైవ్ అని మెన్షన్ అవుతుంది కదా. ఎవరిదన్నా బర్త్డే ఉన్నా, మ్యారేజ్ డే ఉన్నా చెప్పండి, విష్ చేస్తాను. కొన్ని టాపిక్ మాట్లాడుతున్నప్పుడు వీడియోస్ మాట్లాడడానికి అవ్వలేదు, అదే మీరు పెట్టిన మెసేజ్ చూడలేకపోయాను, సారీ, ఏమనుకోవద్దు. మణికుమార్ హాయ్ సిస్, హాయ్ బ్రదర్. కిరణ్ కుమార్ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు సండే కదా, బిజీగా ఉంటుంది. మనకు సండే మండే లేదు, ట్యూస్డే లేదు. సమస్యల మీద పోరాడే వాళ్ళకి సండే ఏంది, మండే ఏందండి? ఏ రోజు అన్యాయం జరిగినా మాట్లాడాలి. నాకు నిన్న జరిగినటువంటి ఆ చిన్నపిల్ల ఇష్యూ వల్ల చాలా బాధ వేసింది, అందుకని పొద్దున్న లైవ్లోకి వచ్చాను. అంటే నాకు అవతల వ్యక్తుల కన్నా కొంచెం పిల్లల మీద కొంచెం మీరు కేర్ఫుల్గా ఉండండి అని చెప్పడానికి వచ్చాను. లైవ్కి ఎందుకు వచ్చాను, ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ నాకు దండం పెట్టి మరీ చెప్తున్నా, చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. అలాగే అబ్బాయిల తల్లిదండ్రులకు కూడా, వాడు ఏం చేస్తున్నాడు, వాడు ఎక్కడికి వెళ్తున్నాడు, వాడి ఆలోచన విధానం ఏంటి, వాడు తిరుగుతున్న ఫ్రెండ్స్ ఏంటి, అది కూడా ఆలోచించండి. వాడు ఏం తీసుకుంటున్నాడు, వాడు ఎట్టు వెళ్తున్నాడు. ఇప్పుడు ఏంటి పెద్ద గొప్పలాగా చిన్నపిల్లలకి బైకులు ఇచ్చేసి, కార్లు ఇచ్చేసి ఎంజాయ్ చేయండి అంటే ఆడు 17-18 సంవత్సరాలకు వచ్చేసరికి యాక్సిడెంట్లో చచ్చిపోయి ఉంటున్నాడు. కొన్ని మీ బిల్డప్ల కోసం వాళ్ళని అన్యాయం చేయొద్దు. మీరు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పెట్టండి, కొన్ని పెట్టండి, అన్నీ కాదు. పంజరంలో ఉంచేసినా కూడా వాడు జప్పమని వెళ్ళిపోతాడు.
పంజరం ఓపెన్ అవ్వగానే చిలక ఎగిరిపోయినట్టు ఎగిరిపోతారు. అలా కాదు, కొంచెం ఫ్రీడమ్ ఇవ్వండి. ఫ్రీడమ్ ఇస్తూనే కేర్ఫుల్గా ఉండండి, అబ్జర్వ్ చేయండి అంటున్నా. ఫ్రీడమ్ ఇవ్వకుండా కాదు, ఫ్రీడమ్ ఇస్తూనే వాడు ఎట్ట వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు మాట్లాడటమో చేయడమో చేస్తే డెఫినెట్గా కొంతమంది, నేను స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా అమ్మాయిలకి ఏం చెప్తానంటే, మీకు ఏదైనా ప్రాబ్లం, ఇంటి దగ్గర ప్రాబ్లం అంటే స్కూల్లో చెప్పండి, స్కూల్ దగ్గర ప్రాబ్లం అంటే ఇంటి దగ్గర చెప్పండి. ఫ్రెండ్కి చెప్పుకున్నాను, ఆ ఫ్రెండ్ చెప్పింది, ఇది కాదు తల్లి. ఎవరికి చెప్తారంటే మేము ఫ్రెండ్స్కి చెప్పుకుంటామని చెప్తున్నారు పిల్లలు. అంటే అర్థం ఏంటి? మీరు ఇంట్లో మాట్లాడట్లేదనే కదా అర్థం. మీరు ఆ ఫ్రీడమ్ ఇస్తే పిల్లలు ఓపెన్ అయి చెప్తారు. ఏ అమ్మాయిని ఎవడన్నా ఆటో వాడు అరెస్ట్ చేస్తున్నాడా, లేకపోతే స్కూల్లో టీచర్లైనా అరెస్ట్ చేస్తున్నారన్న విషయం అయినా మీకు తెలుస్తుంది. నిన్న చంద్రబాబు నాయుడు తెలంగాణ వెళ్ళడం పై మీ స్పందన ఏంటి చెప్పండి. ఆల్రెడీ చెప్పేసిన సార్, నా స్పందన ఏంటంటే, ఎవరు వెళ్ళి చేసినా కూడా మంచి చేయాలి, మంచి చేయమని అంటున్నా. అందులో ఎలాగో గురు శిష్యులు కాబట్టి తప్పే ఉంది. ఒక మంచి లైన్ క్రియేట్ అవుతుంది ఇద్దరికి, చేయండి. కాకపోతే నా అభిప్రాయం ఏంటంటే, రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ని న్యాయం చేయాలనే ఆలోచన ఉంటుందా అనేది నా ఫీలింగ్. ఇంకోటి ఏంటంటే, ఇంతకు ముందు బీజేపీ ఇప్పుడు కూటమితో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో డెఫినెట్గా కూటమిలో భాగంగా ఆంధ్ర రాష్ట్రానికి జరగాల్సినటువంటి న్యాయం సెంట్రల్ కూడా చేస్తుంది ఈసారి అని నేను అనుకుంటున్నా. చేయకపోతే అంత ప్రెజర్ పెట్టే కెపాసిటీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి విత్ ఎక్స్పీరియన్స్తో ఉన్న వ్యక్తి ఉంది కాబట్టి చేస్తారని అనుకుంటున్నా. చేస్తే మంచిదే కదా, మనకు కూడా మనకి న్యాయం జరగడం కావాలి. ఇది నా అభిప్రాయం సార్. మీ అభిప్రాయాన్ని కూడా మీరు మెన్షన్ చేయొచ్చు, చదువుతాను, అందరూ వింటారు. ఉదయ్ భాస్కర్, మార్నింగ్ అండి. రమేష్, గుడ్ మార్నింగ్ అండి. సో ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ లైవ్లోకి వచ్చిన అందరికీ. అలాగే నేను మాట్లాడిన మాటల కోసం కూడా ఆలోచించండి. బుర్రలో ప్రతిదీ రాజకీయంగా పెట్టుకోకుండా న్యాచురల్గా క్యాజువల్గా మాట్లాడినవి కూడా గుర్తుపెట్టుకోండి. నేను లైవ్కి వచ్చానంటే అన్ని పాలిటిక్స్ మాట్లాడతానని కాదు, కొన్ని సొసైటీకి యూజ్ అయ్యే థింగ్స్ కూడా చెప్తాను. మీ అభిప్రాయాలు కూడా మీరు షేర్ చేస్తున్నాయి కూడా నేను ప్రతిదీ చదువుతున్నాను, ఎందుకంటే జనాలకి తెలియాలని చదువుతాను అంతే తప్ప ఇంకొక ఉద్దేశం అయితే ఏం ఉండదు. సో ప్రతిదీ ఒకటి అబ్జర్వ్ చేయండి. చిన్నపిల్లల విషయాల్లో మాత్రమైతే 100 సార్లు చెప్తాను. నేను రోజు 24 గంటల్లో చెప్పమని చెప్తూనే ఉంటాను. జాగ్రత్తగా ఉండండి. అగత్యం జరిగినాక అలర్ట్ అయ్యి ఏడ్చడం కన్నా డెఫినెట్గా వాళ్ళకి మంచి జరిగేటువంటి సిచ్యువేషన్స్ మీరే, మీ తల్లిదండ్రులే కేర్ఫుల్గా ఉండండి. ఇదైతే నా పర్సనల్ రిక్వెస్ట్. ఓకే, అండ్ లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరూ